నీకు పాపం వస్తుంది, నీవు నరకానికి పోతావన్నాడు గురువు. అప్పుడు ఆ ఆచార్యుల వారు దేవాలయం ఎక్కి అందరిని రమ్మని అందరినీ కూడాను జపించండి అని చెప్పేసి ఓం నమో నారాయణాయ మీరు కూడా ఒక్కసారి చెప్పండి. ఓం నమో నారాయణాయ. లోపల నుంచి రావాలా? మీరు లోపల ఎక్కడి నుంచి వస్తావు అని ఆ శబ్దాన్ని ఆధారం చేసుకుని మనసు లోపలికి పోవాలా, శబ్దం బయటికి రావాలా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మనము ఏకకంఠంతో అందరూ కూడాను హృదయపూర్వకంగా మనము స్మరించినట్లయితే సర్వవ్యాప్తమైనటువంటి ఆ దివ్యశక్తి అనేటువంటిది మన యొక్క పిలుపుకు, మన యొక్క ఆహ్వానానికి ఆ శక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కూడాను ప్రవేశిస్తుంది. అది అంతటా ఉంది. దానికి కావాల్సింది హృదయము. హృదయమే భగవంతుని నిలయం కాబట్టి ఆ హృదయములో నుంచి మనము వ్యవహారం చేయాలి. నువ్వు మాట మాట్లాడుతున్నా, ఏ వ్యవహారం చేస్తున్నా నీ హృదయంలో నుంచి వచ్చిందంటే అది నేరుగా భగవంతుడికి చేరుతుందండి. అలా కాకుండా ఆలోచన చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వారి యొక్క గుణాలతో, వాళ్ళ యొక్క అభిప్రాయాలతో, కోరికలతో వ్యవహరిస్తున్నందువల్ల మన మనస్సు ప్రపంచంలోకి వెళ్ళి మనకు లేనిపోని సమస్యల్ని, కష్టాలని మనకు కల్పిస్తుంది.